డాన్ డాంకీ అని ఒక జపనీస్ షాపు. దీంట్లో యాక్చువల్గా ఏదైనా ఫ్రూట్లు ఏదైనా విపరీతమైన ఎక్స్పెన్సివ్ ఇక్కడ. ఐ మీన్ మామూలుగానే సింగపూర్ ఎక్స్పెన్సివ్, దీంట్లో ఇంకా ఎక్స్పెన్సివ్. బట్ అంటే ఇది చాలా వరకు దే సైడ్ ఐ మీన్ వాళ్ళు జపాన్ నుంచి వస్తాయంట. సో యాజ్ కంపేర్ టు అవుట్ సైడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఇక్కడ. కొంచెం కాదు, కొన్ని అయితే టూ మచ్ ఎక్స్పెన్సివ్. సో కానీ ఇక్కడ అంతా ఎక్కువ ఎలా ఉంటుందంటే ప్రీ కుక్డ్ ఫుడ్ ఎక్కువ అమ్ముతారు ఇక్కడ. ఐ డోంట్ నో, ఇది యాక్చువల్గా ఇప్పుడు జనరల్గా బయట అయితే ఆస్ట్రేలియా నుంచి వస్తాయి ఈ క్యారెట్. జస్ట్ $1 ఉంటుంది, ఇంకా పెద్దవి కొంచెం క్వాంటిటీ కూడా తెచ్చి ఉంటుంది. ఇక్కడ చూడు $3.5 అంట, అంటే దాదాపుగా 200 పైన. సో యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడ పీకుట్టు యాపిల్ చూసారా, ఒక్క యాపిల్ వచ్చి $4 అంట. అమ్మ ఏంటంటారు ఇవన్నీ నిమ్మకాయలు ఏదో వెరైటీగా ఉన్నాయి. యాక్చువల్గా ఇది నేను దోహాలో ఉన్నప్పుడు లెబనాన్ నుంచి వచ్చేవి, ఇవి ఇలాగే ఉండేవి. మరి ఇది లెబనాన్లో మరి ఇంకెక్కడదో. సో ఇట్స్ గ్రౌండ్ ఫ్రమ్ దట్. ఇది మొరకు ఒక రకంగా తక్కువ ఉన్నట్టు చెప్పాను కదా. ఇక్కడ ఎక్కువ యాక్చువల్గా ప్రీ కుక్డ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. బీఫ్, ఫిష్, వీళ్ళు భలే తింటారు అబ్బా ఇది ఫుడ్. యాక్చువల్గా మనం తెలియలే కానీ బట్ కానీ హెల్త్కి కూడా బెస్ట్ అంటారు. సో యూజర్ బై ప్యాక్ అంటే, కానీ ఏం చేస్తారు, జస్ట్ నెక్స్ట్ డే వరకే ఉంది దీన్ని డేటా ఎక్స్పైరీ డేట్ కూడా. అంటే ఎన్ని అయిపోతాయి, అంతా ప్రీ కుక్డ్ ఫుడ్డే ఇక్కడ. మొత్తం ప్రీ కుక్డ్ ఫుడ్ ఇంత జనాభా బాగానే తినేటట్టారు. బెటర్ కదా, ఆడబట్టిన ప్రీ కుక్డ్ ఫుడ్ ఇదంతా. సో దీన్ని సుషి అంటారు, కానీ వీళ్ళు దీన్ని యాక్చువల్గా కొన్ని అయితే కుక్ చేయరు. ఇదేమన్నా కుక్ చేస్తారేమో, అంత పచ్చిగానే ఉంది, బట్ కుక్ చేసుకుంటుంటారేమో. చూసారా, లేదా మన సైడ్ పీతలు అంటారు, ఫ్రై చేసి పెట్టారు నీట్గా. అంటే ఏదో మనకు కానీ పకోడాల టైపు వెరైటీ కాదు. అమ్మాయి చూస్తే కళ్ళు కూడా అట్టే ఉంటుంది. చూసారా, ఫిష్ ఆల్రెడీ వాళ్ళు కుక్ చేసి మసాలా గిసాలా అంతా సోయా ఏదో వేసినట్టుంది, అంతా ప్రీ కుక్ చేసి పెట్టున్నారు. జస్ట్ నువ్వు ఓవెన్లో పెట్టుకొని తినేటివే. సాల్మాన్ ఫిష్ అంతా సాల్మాన్. యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు సాల్మాన్ ఫిష్ సుషీస్ పైన పెట్టుకుని తినేస్తారు. మరి మనం అయితే తెలియం కానీ ఆ నీస్మెల్ నేను ఎక్కడ ఒక హోటల్లో ఎవడో పెడితే ట్రై చేస్తాం. బాబోయ్ నా వల్ల కాలేదు బాబోయ్. 4 రొయ్యలు $10, $1100, $700. ఇది చూసారా, చుక్కా వకీమ్. ఇది యాక్చువల్గా సముద్రాల్లో దొరుకుతుంది, ఒక నాచ్ టైప్ అన్నమాట. ఓకే, $5 పెట్టారు. ఇక్కడ చూసారా, ఇవన్నీ క్రాబ్, బిగ్ జస్ట్ లెగ్సే ఇవన్నీ. ఎంత పెద్ద లెగ్స్ చూసారా. సో ఐ థింక్ దీనికి 800 ఎంత ఉంది. విపరీతమైన ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఫ్రంట్ అంతా ఏమంటారు, క్రాబే కదా, క్రాబ్ లెగ్స్ ఇవన్నీ. సముద్రంలో దొరకన్న ఫుడ్ లేదట్టు. సో షెల్స్ పెద్ద పెద్దవి సముద్రంలో దొరుకుతాయి కదా, ఒక సైడ్ తీసేశారు, ఇంకో సైడ్ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, గట్టిగా అయిపోయింది. యాక్చువల్గా ఎన్ని షెల్సే, ఇంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ చిన్నవి పెద్దవి. దీంట్లో యాక్చువల్గా ఇటువంటి రేట్లో ఇది కూడా దొరుకుతుంది అనుకుంటా. బట్ వాటి ఏమంటారు, ముత్యాల ఏదో సంథింగ్, బట్ ఏమో మరి. బట్ ఎంత ప్రీ కుక్డ్ పోర్కు, మీటు ఇదంతా యాక్చువల్గా మనం తక్కువ కానీ తినే మనం మ్యాక్సిమం ఫ్రెష్ తింటాము. ఇక్కడ వాళ్ళు అందరూ ఇదే, ఇదంతా ఫ్రోజన్ ఫుడ్ విపరీతంగా. ఈ దేశాల్లో జనాభా తగ్గుతారంటే సస్తరా విపరీతంగా రేట్లు, విపరీతంగా అసలు బతకాలి అంటే, నెక్స్ట్ జనరేషన్ బతకాలంటే ఎంత సంపాదించాలో. ఎందుకంటే విపరీతమైన ఎక్స్పెన్సివ్ ఫుడ్. అంతా మీట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీట్.
అన్ని రకాలు చూసారా, ఇది $404 అంట. 400, 5 6, 4 6, 24 దగ్గర 30,000 ఇది. జపనీస్ అంట. ఏంటది? టీ కట్ అంటే ఏదైనా టీ పట్టు ఉంది. ఇటంతా బొమ్మలు, ఫుడ్, జనరల్ ప్రొవిజన్ స్టోర్ ఉంది. ఇక్కడ జపాన్ వాళ్ళు ఎక్కువే ఉంటారు యాక్చువల్గా. సింగపూర్లో ఉంటారు, ఎందుకంటే ఇవి చాలా దిక్కలో చూసాను ఈ షాపు. సో ఈవెన్ క్రౌడ్ కూడా ఇప్పుడు ఉంటుంది ఈ షాప్, బాగానే క్రౌడ్ అవన్నీ ఉంటుంది. కానీ వీళ్ళు మీరు గమనించారా రేట్లు? యాక్చువల్గా అందరూ సింగపూర్లో చాలా చిన్న లెటర్లతో వేస్తాడు, ఇది ఒక్కడే బిగ్ లెటర్లతో వేస్తాడు. మరి ఏమన్నా ఇది దేనికి మరి నాకు తెలియదు. ఈ ఒక్క దిక్కలు కూడా రేట్లు చూస్తే మీరు గమనిస్తే చాలా బిగ్ గోల్డ్ లెటర్లో ప్రైస్ ట్యాక్స్ పెట్టుంటాడు. అంటే ముసలోళ్ళకి కనపడాలనేమో మరి. జపనీస్ ముందు చూస్తారా బ్రాండ్లు, వెరైటీ కదా, ఒక్క పేరు తెలవదు. ఇది ఆల్కహాలే యా, వెరైటీగా ఉంది. ఏదన్నా ఇది వీడిదేనట్టుంది. ఇది ఇట్లాగే నాకు బాగానే ఉంటుంది. ఎప్పుడోసారి ఎప్పుడో తాగాను. బీర్ ఇది. ఓకే, కానీ జపనీస్ షాపుల్లో వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. ఐ మీన్ సర్వీస్ కానీ వాళ్ళది ఏదైనా, నువ్వు చిన్న వస్తువు కొన్నా కూడా దే విల్, ఐ మీన్ ద వే బిల్డింగ్ కానీ అక్కడ బిల్డింగ్ కాడ వాళ్ళు హెల్పింగ్ కానీ చాలా క్వైట్గా ఉంటుంది. ఐ మీన్ చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు.